కేరళ ట్రిప్ అంటే అందరూ అందమైన లొకేషన్స్ చూస్తారు. కానీ డే 7లో నేను ఒక పెద్ద సాహసం చేశా. ఈషా ఫౌండేషన్ ప్రశాంతత అయిపోయింది. ఇప్పుడు మొదలైంది రియల్ టెస్ట్. 3 ట్రైన్స్, 3 స్టేషన్స్, 1 డెస్టినేషన్ హైదరాబాద్. అసలు మిషన్ హైదరాబాద్ సక్సెస్ అయిందా? ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో ఒక ట్రావెల్ బ్లాగ్ కాదు, ఒక సర్వైవల్ ఛాలెంజ్. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ అవర్ కేరళ జర్నీ. ఈషా ఫౌండేషన్లో నైట్ స్టే చేసాగా ఈరోజు హైదరాబాద్కి రిటర్న్ అవ్వబోతున్నాను. పాటల్లో చెప్పినంత ఈజీగా రిటర్న్ జర్నీ అయితే అవ్వలేదు. ఎందుకంటారా? ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ జర్నీలో ప్లానింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అండ్ ఇంకొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రేజీ రిటర్న్ ట్రిప్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నైట్ లేజర్ షో అయిన తర్వాత ఈషా ఫౌండేషన్లోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి బ్యాగ్స్ ప్యాక్ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా అసలైన అడ్వెంచర్ కోసం స్టార్ట్ అయ్యాం. అంతా దేవుడి చేతిలో పెట్టి జర్నీని స్టార్ట్ చేసాం. ఈషా నుంచి క్యాబ్ మాట్లాడుకుని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ చెక్ చేశాం. ఈ ట్రిప్ మొత్తం సక్సెస్గా అవ్వడానికి మా భార్గవ్ ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ప్రేయర్. సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసాం అని చాలా హ్యాపీ మూమెంట్లో ఉన్నారు మా బావ వాళ్ళు. అక్క వాళ్ళు క్యాలికట్ వెళ్ళిపోతారు. నేను వాళ్ళకి బాయ్ చెప్పి ఫస్ట్ ట్రైన్లోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నా. ఇది మనం ఎక్కాల్సిన ఫస్ట్ ట్రైన్, కాట్పాడి జంక్షన్ వరకు. అక్క వాళ్ళు వెళ్ళిపోయాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సోలో జర్నీలో ఉండే ప్రాబ్లం ఇదే. లగేజ్ మనమే చూసుకోవాలి, ఫోన్ మనమే చూసుకోవాలి. ఫస్ట్ ట్రైన్కి టైం ఉంది కాబట్టి టెన్షన్ కొంచెం తక్కువ. ఇక్కడే రియల్ టెస్ట్ స్టార్ట్ అయింది. టైం స్లోగా కదులుతుంది. నెక్స్ట్ ట్రైన్ క్లాక్ ఫాస్ట్గా పరిగెడుతుంది. ఈరోజు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, కనెక్షన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైన్ దిగ్గానే సెకండ్ ట్రైన్కి టైం తక్కువ ఉంది. 6 అవర్స్ జర్నీ తర్వాత నేను రీచ్ అయింది కాట్పాడి జంక్షన్. ఇక్కడ ఒక 15 మినిట్స్లో ఇంకొక ట్రైన్ ఎక్కాలి. సెకండ్ ట్రైన్ కూడా వచ్చేసింది. ఫైనలీ సెకండ్ ట్రైన్ కూడా ఎక్కేసా. సీట్ దొరకగానే వచ్చిన ఆ రిలీఫ్ వర్డ్స్లో చెప్పలేదు. సెకండ్ ట్రైన్లో క్రౌడ్ ఎక్కువ, సీట్ అడ్జస్ట్ చేసుకోవడం, బ్యాగ్ మేనేజ్ చేయడం. ఇప్పుడే అర్థమైంది సోలో జర్నీ అంటే ఫ్రీడమ్ కాదు, రెస్పాన్సిబిలిటీ అని. కాట్పాడి నుంచి 3 అవర్స్లో రేణిగుంట చేరుకున్నా. నో వన్ టు ఆస్క్ ఏం తిందాం, నో షేరింగ్ ప్లేట్స్. స్టేషన్ బయటికి వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగాను ఎనర్జీ కోసం. తర్వాత ఒక సింపుల్ టిఫిన్, వాటర్. స్మాల్ ఫ్యూయల్ ఫర్ ఎ బిగ్ జర్నీ. ఇదే మనం ఎక్కాల్సిన మూడో ట్రైన్. టికెట్స్ ముందే బుక్ చేసుకోవడం వల్ల సీట్ దొరికింది, లేదంటే ఈ జర్నీ ఇంకా నరకం అయ్యేది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, మనం హైదరాబాద్ వైపు వెళ్తున్నాం. అన్నోన్ స్టేషన్స్, దూరంగా వెళ్ళే ట్రాక్స్. ఈ జర్నీలో నాకు ఒక విషయం అర్థమైంది. సోలో ట్రావెల్ మనల్ని మనకి పరిచయం చేస్తుంది. నైట్ మంచిగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసరికి హైదరాబాద్ దగ్గరికి వచ్చేసాం. ఆ గాలి పీలుస్తుంటేనే ఎంతో హాయ్ అనిపించింది నాకు. ఫ్లైట్ క్యాన్సిల్తో మొదలై 3 ట్రైన్స్ చేంజ్ అయ్యి హైదరాబాద్ రీచ్ అవ్వడంతో ఎండ్ అయింది ఈ జర్నీ. లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్ గైస్. కేరళలో ఫ్యామిలీతో స్టార్ట్ అయిన ట్రిప్ హైదరాబాద్లో ఒక్కడితో ఎండ్ అయింది. ఈ ట్రిప్ నాకు లొకేషన్స్ కాదు, సెల్ఫ్ బిలీఫ్ ఇచ్చింది. డే 7తో మన కేరళ సిరీస్ కంప్లీట్ అయింది. కానీ ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాయి. ఇన్ని రోజులు నన్ను ఈ సిరీస్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ. ఈ 7 డేస్ మెమరీస్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకొక లొకేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మెమరీస్ ఆఫ్ శశి. బాయ్ బాయ్.